రేపు నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వాదావ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి సమీపంలోని ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న నైస్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టగా కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపును ఆ పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారని, కల్వకుర్తి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున బీఈడీ కళాశాలలో నిర్వహించేందుకు గాను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను పరిశీలిస్తూ ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డు వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయా వార్డుల అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరవాలని, చెల్లిన ఓట్లను సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేసి ఆ చెల్లని ఓట్లను ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని ఆయన స్పష్టం చేస్తూ ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో 8 టేబుళ్లు ఏర్పాటు చేసి ప్రతి టేబుల్ కు 3 చొప్పున మొత్తం 24 మంది కౌంటింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్ లో 8 వార్డు చొప్పున లెక్కింపు జరిపి మొత్తం 3 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు మొత్తం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, 3 అంచెల భద్రత కల్పించడం, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు అన్ని కల్పించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు తలెత్తిన పక్షంలో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆయన సూచించారు. అయితే అమౌంట్ కింద లేదా కింద కూడా స్టాఫ్ వస్తారు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు రిసెప్షన్ వాళ్ళు డైరెక్ట్ కింద కూడా పైనుంచి వచ్చేది ఉంది కదా సార్. ఈ పైనుంచి వచ్చేది ఈ సైడ్ వచ్చే దాంట్లోనేమో అది కౌంటింగ్ అయ్యేది. ఇదేమో మనకి ఇంప్రూవ్ అయిపోతుంది. సో అదే
ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా ఆ వీడియో మళ్ళీ వీటి రెండు బ్లాక్